రెండు ముక్కలో చెప్తా. 6 సంవత్సరాల గ్యాప్ వచ్చినట్టుంది. సోలోగా వచ్చే సినిమా. త్రిబుల్ ఆర్ 5 సంవత్సరాలు అయింది కదా. 3 క్యారెక్టర్లు అంటే 3 సినిమాల అంత కడుపు నింపేశాడు చెప్పాలంటే. చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అక్కడ ప్రతి సీను శంకర్ గారు భారతీయుడు 2 తర్వాత చాలా కసిగా తీసినట్టు, చాలా మామూలుగా అయితే లేదు. అండ్ యాక్టింగ్ అయితే మాత్రం ఆ షార్ట్ లో తెలిసిపోతుందండి. ఈ సినిమా చాలా మందికి కనెక్ట్ అవుతుంది. చాలా మందికి అంటే పిఠాపురం తాలూకా వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది, వేరే తాలూకా వాళ్ళకి కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మనం ఆ మైండ్ తో చూడకపోయినా క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఎందుకంటే క్లియర్ పాలిటిక్స్ ఇది సినిమా అండ్ యాక్షన్ సినిమా. సో 3 క్యారెక్టర్లు, అందులో పంచి కట్టుకునే క్యారెక్టర్ కొన్ని షార్ట్లు చూస్తుంటే అనిపించింది ఏంటంటే ఏదో ఉండబోతుంది దాచారు. సో బాగా పబ్లిక్ చేసేసింది ఏంటంటే యంగ్ క్యారెక్టర్ అండ్ కొన్ని ఫైట్ సీన్లు ఉన్నాయి కదా, అవి అయితే మామూలుగా క్లియర్ గా ఒక స్టూడెంట్ క్యారెక్టర్ అనేది రివీల్ అయిపోతుంది, మనకు అర్థమైపోతుంది. కానీ ఆ పంచి కట్టుకునే క్యారెక్టర్ కానీ, ఆ రాజమండ్రి బ్రిడ్జి దగ్గర మీటింగ్ సీన్లు కానీ, ఇవన్నీ విజువల్ గా చూస్తే చాలా క్రౌడ్, అంటే శంకర్ గారు అంటేనే క్రౌడ్. సో ఆ సాంగ్స్ అండ్ హీరోయిన్ అండ్ అంజలి గారి క్యారెక్టర్ ఏదో చిన్నది ఏదో ఉంటుంది మనకి. మనం నిన్న చూసాం, మనం దిల్ రాజు గారు వీళ్ళందరూ చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్ దాచిపెట్టాము. చాలా బ్రహ్మాండంగా ఉంటది. లాస్ట్ ఎమోషనల్ అయితే మాత్రం అదిరిపోతుందని చెప్పారు. క్లైమాక్స్ లో దిగుతాడు కత్తి పెట్టుకొని. అంటే యాక్చువల్ గా ఎవరైనా మామూలుగా దిగుతారు. మనం చాలా హెలికాప్టర్ సీన్లు, ఎలివేషన్ సీన్లు చూసాము. ఒక మంచి డ్రెస్ తో, ఈయనేంటి ఒక బనేలు ఒక కత్తితో దిగాడంటే అది ఏదో గట్టిగా ఉండబోతుంది అనుకుంటా. సో ఒకటేంటంటే ప్రతి సినిమా చాలా బాగుండాలని కోరుకుంటాం. 10వ తారీఖున వస్తుంది ఈ సినిమా. 12 డాకూబాయ్ ఆయన దబిడి అనమాట, ఆయన చేస్తున్నాడు, మామూలుగా ఉండదు. సో అదే బాగా ఆనందంగా ఉంది. ఏంటంటే చిరంజీవి గారు అండ్ బాలకృష్ణ గారు ప్రతి సంక్రాంతికి పోటా పోటీలుగా ఉండేది. ఇప్పుడు రామ్ చరణ్ గారు అండ్ బాలకృష్ణ గారు. కానీ ఇక్కడ గొప్ప ఏంటంటే ఈ వయసులో కూడా బాలకృష్ణ గారు రామ్ చరణ్ గారితో పోటీ పడుతున్నారంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. సో చరణ్ అన్న లుక్స్ వేరియేషన్స్ చిరంజీవి గారు కనబడిపోతున్నారు ప్రతి సాంగ్ లోను, ప్రతి డాన్స్ లోను. ఆ కొన్ని యాక్టింగ్ సీన్ లో చిరంజీవి గారు లుక్ క్లియర్ గా కనబడుతుంది. అంతకు ముందు కొంచెం రామ్ చరణ్ గారిలా కనిపించారు, కానీ ఇప్పుడు చిరంజీవి గారు ఆ ఫ్రేమ్ లో కనబడిపోతున్నారు. డాన్స్ లో అయితే మాత్రం హీరోయిన్ హీరో ఇద్దరు కూడా అసలు మామూలుగా లేదు. శంకర్ గారిని ట్రోల్ చేశారు కదా, భారతీయ 2 ఫ్లాప్ అవుతుంది అనేసి. సినిమాతో కంబ్యాక్ శంకర్ గారు అక్క 10వ తారీఖు చెప్తామండి కరెక్ట్ గా. నిజంగా ఒక్కొక్కరికి కరెక్ట్ గా చెప్తాము. ఇప్పుడు మనం ₹1 అప్పు తీసుకుంటే వడ్డీతో సహా ఇచ్చేస్తున్నాం కదా. సో ప్రతి మాట ప్రతి విషయం కూడా వడ్డీతో సహా ఇచ్చేద్దాము. సో ఈ సినిమా దిల్ రాజు గారు ఒకటే చెప్పారు, చాలా మందికి పవన్ కళ్యాణ్ గారు కనపడతారు అని చెప్పారు కదా. ఎంతవరకు కనపడతారో మనం 10వ తారీఖు బ్రేక్ చేస్తుందా? పుష్ప రికార్డులు బ్రేక్ చేద్దాం అంటే ఇక ఏ సినిమాకు ఉండే స్కోప్ ఆ సినిమాకు ఉంటది. సో ఆ సినిమా లాగే కలెక్షన్స్ వర్షం కురిచాలి. కొంతమంది చాలా మంది అంటున్నారు 50,000 కోట్లు 100 కోట్లు అంటే టికెట్ 40,000 పెట్టాలన్నమాట. అయితే అంటే అప్పులు చేసి చచ్చిపోవాలి, సూసైడ్ చేసుకొని. సో మామూలు టికెట్ రేట్లు పెట్టి ఎస్ఏజ్ ఆయన మనం చెప్పక్కర్లేదండి. ఆయన మీకు శంకర్ గారు చెప్పారు కదా, ఆయన చిన్న డైలాగ్ కూడా ఎన్ని వేరియేషన్ తో చెప్తే బాగుంటది అనేది అంత డెడికేషన్ గా చేశారు.